వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో 4.5 ఏళ్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని చెప్పారు. ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చామని, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చామన్నారు. మన పిల్లలు బాగా చదవాలి, గొప్పగా ఎదగాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 584 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని వేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నామని, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు విద్యా దీవెన పథకం ద్వారా 11,900 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన కింద 4,275 కోట్లు ఇచ్చామన్నారు. 4.5 ఏళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశామని, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చామన్నారు. 27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించామని, తరగతి గదులను డిజిటల్ క్లాస్ రూమ్లుగా మార్చామని చెప్పారు. ఎంతో విలువైన బైజూస్ కంటెంట్ అందించామని, స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను తీసుకొచ్చామని తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని, ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, బాబు హయాంలో ఎగ్గొట్టిన 1,775 కోట్ల రూపాయలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 400 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని, ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో మన విద్యార్థులు చదువుతున్నారని తెలియజేశారు. ఇప్పటి వరకు విద్యారంగంలో 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,039 మంది పిల్లలకు జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుందని, నవభారత నిర్మాణం జరుగుతుందని, నవభారత దేశంలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దేశంలోని 60 కోట్ల మంది ప్రజలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రధాని మోడీ గ్యారంటీ ఇచ్చారన్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన IPHL ల్యాబ్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎంపీలు కేసినేని నాని, సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ CS కృష్ణబాబు, మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ప్రజలు వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం బాగా పనిచేస్తోందని, ఏపీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 5,000 జనాభా ఉన్న చోట ఒక ఆయుష్మాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, అక్కడ 10 రకాల పరీక్షలు చేయవచ్చని చెప్పారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా చికిత్స అందించవచ్చని అన్నారు. పేదవారు ప్రైమరీ హెల్త్ సెంటర్కు వెళ్తున్నారని, అక్కడ ఉన్న టెలి కన్సల్టెన్సీ సేవల ద్వారా జిల్లా ఆసుపత్రి, రాష్ట్ర ఆసుపత్రికి అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రోజు 3 నుంచి 4 లక్షల టెలి కన్సల్టేషన్స్ ద్వారా పేద ప్రజలకు వైద్యం చేయడం జరుగుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలలో 350 వైద్య కళాశాలలు ఉంటే, బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కొత్తగా 350 వైద్య కళాశాలలు తీసుకొచ్చారని, దేశంలో 700 వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు. గతంలో విద్య కోసం విదేశాలకు వెళ్లేవారని, నేడు దేశంలోని విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. గతంలో వైద్య కళాశాలలో 54,000 సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 1,07,000 మెడికల్ సీట్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్ కళాశాలలు ఉన్న చోట నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని నిర్ణయించారని, 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. तो आयुष्मान आरोग्य मंदिर बना, उसमें डॉक्टर की सुविधा होने लगी, उसको स्पेशलिटी हॉस्पिटल के साथ जोड़ने के लिए बहुत समझने की बात है. जो कोई गरीब लोग होते हैं वो प्राइमरी हेल्थ सेंटर पर जाते हैं और वहां से टेली कंसल्टेशन की फैसिलिटी चालू करी. एम्स के साथ उसको जोड़ दिया, डिस्ट्रिक्ट हॉस्पिटल के साथ उसको जोड़ दिया. डिस्ट्रिक्ट हॉस्पिटल, एम्स वो हब बन गए और हमारा आयुष्मान आरोग्य मंदिर वो स्पोक बन गया. दोस्तों, मैं थोड़े दिन पहले टेली कंसल्टेशन डेली 3 to 4 लाख टेली कंसल्टेशन के द्वारा लोगों का इलाज हो रहा है. आयुष्मान भारत योजना से देश के 60 करोड़ लोगों को 5 लाख तक का मुफ्त इलाज की मोदी जी ने गारंटी दी है. आंध्र प्रदेश जैसे स्टेट, मुझे खुशी है, आयुष्मान भारत योजना अपने स्टेट की योजना को संयुक्त रूप में बहुत अच्छी तरह से इंप्लीमेंट कर रहा है. उसका फायदा गरीब लोगों को हो रहा है. होलिस्टिक अप्रोच के साथ हेल्थ को आगे बढ़ाते हैं. 22 स्टेट में एम्स बनाई गई. अभी आपके यहां एम्स डेवलप हो रही है. धीरे धीरे 4-5 साल में ये एम्स इतनी डेवलप होगी. आंध्र प्रदेश गवर्नमेंट हेल्थ सेक्टर में बहुत अच्छा काम करती है. मैं रजनी जी और माननीय मुख्यमंत्री जी को अभिनंदन करूंगा. आप आगे बढ़िए. भारत सरकार हर संभव आपको मदद करेगी. धन्यवाद. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి జై హో బీసీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో తెదేపా నేతలు పర్యటిస్తారన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని వివరించారు.
జనవరి 4 నుంచి చేపట్టనున్న జై హో బీసీ కార్యక్రమ వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించిందని, 16,000 మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేసిందన్నారు. 8,000 ఎకరాల బీసీల అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుందని, ఆదరణ పథకాన్ని రద్దు చేసిందన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, కానీ నిధులు విధులు లేవన్నారు. జీవో 217 తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక వెరగొట్టిందని, పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. బీసీ సోదరుల తరపున పోరాడుతున్న టీడీపీ బీసీ నేతలపై కేసు పెట్టి వేధించారని, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. బీసీలు బలహీనులు కాదు, బలవంతులన్నదే తెలుగుదేశం నినాదమన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమేనని తెలియజేశారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యమిచ్చామన్నారు. టీడీపీ అధికారంలో వచ్చాక బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని చెప్పారు. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీ జై హో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జై హో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంతా కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవంగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను విరమించాలన్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. 3వ బ్లాస్ట్ ఫర్మేషన్ జిందాల్ కంపెనీకి అప్పగించడం తగదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అదానీ కంపెనీకి అక్రమంగా అప్పగించేందుకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఒత్తిడి తేవటం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ అధీనంలోనే కొనసాగిస్తూ ఫ్యాక్టరీ పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్కు అవసరమైన క్యాప్టివ్ ఐరన్ ఓర్ గని కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిన్న అనూహ్యంగా కలుసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా, అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ విమానాశ్రయానికి వచ్చారు. పరస్పరం ఇద్దరు ఎదురు కావడంతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్ చంద్రబాబును పక్కకు తీసుకువెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నిన్న విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. సిఆర్పిసి సెక్షన్ 41A నిబంధనలు ఉల్లంఘించారని, నారా లోకేష్ పై అరెస్టు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఏసీబీ కోర్టులో సిఐడి ఇటీవల పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిందితుడిగా ఉన్నారని, తాము జారీ చేసిన షరతులకు లోబడి వ్యవహరించడంలో ఆయన విఫలమయ్యారని సిఐడి పేర్కొంది. సాక్షులను, దర్యాప్తు అధికారులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారని వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించినందున అరెస్టుకు కోర్టు అనుమతి కోరుతున్నట్లు పేర్కొంది. సిఐడి పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం లోకేష్కు నోటీసులు జారీ చేసింది. సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
సామాజిక సాధికార యాత్రను ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలని మంత్రులు మేరుకు నాగార్జున, జోగి రమేష్ అన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా, బీసీలు జడ్జిలుగా పనికిరారు అంటూ అణగారిన కులాలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దేశంలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చైతన్యం చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పెనమలూరు నియోజకవర్గంలో నిన్న నిర్వహించారు. కంకిపాడు ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలు ప్రసంగించారు. దొంగలకు చంద్రబాబు, పవన్లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. వీరిద్దరూ జేబు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగా నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా అన్ని అసమానతలు, అవమానాలు వెలివేతలే మిగిలాయన్నారు. ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజా ఖాన్ చెప్పారు. చంద్రబాబు పాలనలో ఒక ముస్లింకైనా మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. నేరుగా రాజ్యసభ సీట్లో కూర్చుంటా ఉన్నామంటే మన జగనన్న మనకి సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే మనం గెలవగానే 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి చట్టం చేసి ఆ చట్టాన్ని మనకు చుట్టంగా ఇచ్చిన మన జగనన్న ఆలోచించేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ఆలోచించేయమని అడుగుతా ఉన్నాం. పేదవాళ్ళకి, పెత్తందారులకి జరిగే యుద్ధం, ఈ యుద్ధంలో సారథన్న పక్షాన మనం అందరం కూడా నిలబడవలసిన అవసరం ఈ రోజు ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలా పేదవాడికి 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఈయనేమంటాడో తెలుసా? పేదవాళ్ళకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు డెమోగ్రాఫికల్ ఇంబాలెన్స్ వస్తుందంట. అంటే అక్కడ మనం ఉండకూడదంట. ఈయన పరిపాలన చేస్తాడు చంద్రబాబు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, అందుకనే పేదవాడి యొక్క స్థితి పెరిగింది. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11.9% ఉండే పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈనాటికి 6% వచ్చింది. అంటే పేదవాళ్ళు తగ్గిపోయారు. ఇది చరిత్ర. నీ ప్రభుత్వంలో ఎందుకు పేదవాడి కోసం పనిచేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు కాబట్టే పేదరికం తగ్గింది. రెండో పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారే రావాలి. వారి నాయకత్వంలోనే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతుల్లో ఇంకా మెరుగైన మార్పులు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా ఉంటారని చెప్పి కోరుకోవడమే కాకుండా మీ స్థానిక శాసనసభ్యులు సోదరులు పార్థసారథి గారు ఎంతో కాలం నుంచి మేమందరం కూడా రాజకీయంగా కలిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిరంతరం నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలే తన సమస్యగా భావిస్తూ మీలో ఒకటిగా ఉంటూ నిరంతరం మీకు అండగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆహర్నిశలు కష్టపడి కృషి చేస్తున్నటువంటి సారథన నాయకత్వానికి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పి ఒక్క మారు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా సాధికారత ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పదానికి మీది ఇది హక్కు, మీది భిక్ష కాదు. మీరు ఎక్కడన్నా పోయి ఏ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపాలిటీ, ఆర్టీఓ, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఉన్నత అధికారులకు, ప్రభుత్వంలో ఉన్నత అధికారం చెలాయిస్తున్న నాయకులకు మీ ఇంటి దగ్గరికి పంపిస్తా, మీ గడపకి సంక్షేమం పంపిస్తా అని చెప్పి ఒక లంచం లేని, విపక్ష లేని వ్యవస్థని ఈరోజు తయారు చేసినాడు భారతదేశంలో. అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. పెనమలూరు నియోజకవర్గ పేరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా నాటినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు చాలా విషయాలు చెప్పారు, ఇంకా చెప్పే విషయాలు ఏముండవు. కానీ
ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తుంది అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. సామాజిక న్యాయం అని చెప్పేసి మనం కొన్ని దశాబ్దాల నుంచి వింటా ఉన్నాం. కానీ సామాజిక న్యాయం అంటే ఏమిటో తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే అనేది నా భావన. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలనే పరిపాలనలో భాగంగా పెట్టుకొని దశాబ్దాల నుంచి కూడా విషయం అందరికీ తెలుసు. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే రోడ్లు వేశాం, ప్రాజెక్టులు కట్టి తీసుకొచ్చాం, వీటన్నిటిని కూడా పరిపాలనలో భాగంగానే చూశారు. కానీ అట్టడుగున ఉన్న ఏదైనా ఉన్నా కూడా చిత్తశుద్ధితో చేసిన దాఖలాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదని చెప్పేసి మీదకి కోవిడ్ తరువాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని వ్యాఖ్యానించారు. క్రిటికల్ కేర్ ఫెసిలిటీ విజయవాడకు ఇచ్చినందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు. 3 నెలలు ఆగితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయకత్వంలో ఓల్డ్ జీజీహెచ్ ని ఎయిమ్స్ మాదిరి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎయిమ్స్ మంచినీరు కూడా సరిగ్గా సరఫరా చేయటం లేదని జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ బ్లాక్ దాన్ని శాంక్షన్ చేస్తే 120 కోట్లు ఆ రోజు నడ్డా గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఆరోగ్య శాఖ నుంచి 30 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళ బ్రహ్మాండమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఇదైంది. కాబట్టి ఏదైతే ఈ ప్రాంతంలో హెల్త్ కేర్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందో కేంద్ర ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా అట్లాగే మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈ పాత జనరల్ హాస్పిటల్ని బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ లాంటి ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఫండ్స్ ఇచ్చి క్రిటికల్ కేర్ సెంటర్ ఈ బడ్జెట్ ఇచ్చినందుకు అలొకేట్ చేసి వాళ్ళ శంకుస్థాపన చేసినందుకు మరొకసారి కేంద్ర మంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. అట్లా కృతజ్ఞత కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా కంకిపాడులో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార సభలో పెనంలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చానీయాంశమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరించారు కాబట్టే పెనంలూరు నియోజకవర్గంలో తాను గెలవగలుగుతున్నానని పార్థసారథి అన్నారు. నామినేషన్ వేసిన ప్రతిసారి పార్థసారథి ఓడిపోయాడు. పెనంలూరు తెలుగుదేశం అని ప్రచారం జరుగుతుందని, కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నానని, అదే జీవితంలో ఎన్నడూ మర్చిపోనని చెప్పారు. తాను ఎక్కడున్నా పెనంలూరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఎటువంటి అవమానాలు ఎదురైనా కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. తన వెనుక అండగా ఉంటున్నారని, వారికి ఎప్పటికీ ఓ సేవకుడిగా ఉంటానని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాతియుగం నుంచి రాకెట్ యుగం వరకు మానవుల అభివృద్ధికి పుస్తకాలే కొలమానమని కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ అన్నారు. మనిషి ఉన్నతిలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందన్నారు. భారతదేశం విశ్వగురువుగా మార్పు చెందటంలో భారతీయ సాహిత్యం ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ యుగంలో పుస్తకాలు చదవటాన్ని అందరూ ప్రోత్సహించాలన్నారు.
34వ పుస్తక మహోత్సవం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిన్న ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవంను కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ జ్యోతి ప్రజ్వలన చేసి నిన్న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేతు విశ్వనాథ్ రెడ్డి సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి దేశ సాహిత్యంలో సమున్నత స్థానం ఉందన్నారు. రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు మానవుల అభివృద్ధికి పుస్తకాలే మెట్లుగా ఉన్నాయన్నారు. మనిషిగా ఎదగడంలోని ప్రతి మెట్టులోనూ పుస్తకాలదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత దేశం నలుమూలలా మళ్లీ పుస్తక మహోత్సవాలు ప్రారంభం కావడం పుస్తక ప్రియులతో కళకళలాడడం ముదావహమన్నారు. సమాజంలో పుస్తకాలు వివిధ కాలాల పరిస్థితుల్లో జీవించిన వ్యక్తుల అనుభవాలు, అనుభూతులకు తార్కాణాలుగా నిలిచాయన్నారు. మనిషి ఉన్నతిలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందన్నారు. ఎలక్ట్రానిక్ డిజిటల్ యుగంలో పుస్తకాలు చదవడాన్ని అందరూ ప్రోత్సహించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచి ఆలోచనలు, స్ఫూర్తి పుస్తకాలు చదివినప్పుడే కలుగుతాయన్నారు. మెరుగైన సమాజానికి గ్రంథాలు పునాదులు వేస్తాయన్నారు. భవిష్యత్తులో సాహిత్య అకాడమీ ద్వారా మరిన్ని అవగాహన సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తామన్నారు. ప్రముఖ కవి కె శివారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ మానవాభివృద్ధిలో పుస్తకాలకు ప్రాధాన్యం తగ్గడం లేదన్నారు. ఎంఎస్కో ప్రచురణల అధినేత విజయ్ కుమార్ పుస్తక మహోత్సవ సాహిత్య వేదికపై భారతీయ భాషల కవులందరితో కవి సమ్మేళనం నిర్వహించే అవకాశం కల్పించాలన్నారు. అనంతరం మాధవ్ కౌశిక్ రచించిన, కృష్ణారావు అనువదించిన రాధిక ఆలకించు కవిత్వ పుస్తకాన్ని వేదికపై ఆవిష్కరించారు. Generally, I go to every corner of country attending these literary festivals, book fairs, and I notice that again people are coming to the bookshops. Books cannot be replaced by anyone. Books cannot be replaced by your gadgets. The pleasure of reading is the real pleasure, and it takes our souls to the divinity. I know Vijay Kumar ji is a very enthusiastic person, a man who has devoted whole of his life for the sake of books. And in India, very few publishers are such who wants to make a very definite change in the society. मैं विजय कुमार जी को और जितने भी इस बड़े आयोजन से जुड़े हुए व्यक्ति हैं, संस्थाएं हैं, उन सबको बधाई देता हूँ. One best book is equal to 100 good friends, but one good friend is equal to a library అని అన్నారు. అందువల్ల మనలో మంచి భావాలు లేక ఆలోచనలు కలగడానికి పునాది పుస్తకం. మనలోని మంచి ఆలోచనలు మనల్ని ఉన్నత స్థాయికి చేరవేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పుస్తకం మనలోని ఆలోచనా శక్తిని, సమాజంలో జరిగే వివిధ సంఘటనల విషయంలో మన దృష్టికోణాన్ని మార్చి మానసిక దృఢత్వాన్ని, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఒకసారి మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరిగితే అది మనల్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం అవుతుంది. మనందరికీ తెలిసినట్టుగా ఎవరికైతే ఆలోచనలు సక్రమంగా ఉంటాయో వారు ఎంచుకున్న రంగంలో రాణిస్తారు. We are going to the people. They come from tomorrow onwards, it is going to be filled, Evening it is a kind of festival for the people to come and see books and have a chit chat and listen some essays or poetry like that, As suggested by Vijay Kumar, if possible, by the end of this festival, if we have a symposium inviting one poet or one writer from each language of India, I hope it will be a wonderful success. Money is no problem. Where there is a will, there is a way. They know that, sir. I am very happy to be invited here to be before you, and I am thankful to the people who are responsible for inviting me, the society, Exhibition Society. It should be there, It is a culture, అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మోహనంగా సాగాయి. జానపద గాయకుడు డాక్టర్ దామోదర గణపతిరావు బృందం జానపద గీతాలను ప్రదర్శించగా బాలాజీ నాయుడు దుర్యోధన ఏకపాత్రను అభినయించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను నిర్వాహకులు సన్మానించారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మోహనంగా సాగాయి. ఆంధ్ర నాట్యాచార్యుడు పిళ్ళ ఉమామహేశ్వర పాత్రుడు బృందం
శారదా నృత్య క్షేత్రం నిర్వాహకుడు సంతోష్ బృందం ఆధ్వర్యంలో ఆంధ్ర నాట్య సంప్రదాయంలో కుంభహారతి అంశాలను ప్రదర్శించాయి. కూచిపూడి నాట్యాచార్యుడు సప్పా శివకుమార్, భాగవతుల వెంకట్రామ శర్మ, సిహెచ్ అజయ్ కుమార్ బృందం, పద్మశ్రీ హేమంత్, ఎల్లా జోస్యుల అనురాధ కూచిపూడి సంప్రదాయంలో వచ్చెను అలివేలుమంగ, అదివో అల్లదివో శ్రీ హరివాసము తదితర అంశాలకు నృత్యాలను ప్రదర్శించారు. జానపద గాయకుడు డాక్టర్ దామోదర గణపతిరావు బృందం జానపద గీతాలను ప్రదర్శించగా బాలాజీనాయుడు దుర్యోధన ఏకపాత్రను అభినయించారు. ఆట అధ్యక్షుడు మధు బొమ్మునేని, ఆట ఎలక్టెడ్ అధ్యక్షుడు జయంత్ చిట్టా, తెలుగు సంఘం అధ్యక్షురాలు భానుస్వర్గం, నాట్యాచార్యుడు కెవి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విద్వాంసులు దండమూడి సుమతి రామ్మోహన్ రావు, నాట్యాచారిణి డాక్టర్ ఎస్పి భారతిని నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమాలు, ఈ మహాసభలు దాదాపుగా 15,000 మందిని ఒక్క చోట, మన తెలుగు వారందరినీ ఒక చోట కలిపి పెద్ద ఎత్తున సాంస్కృతిక, సంగీత, సాహిత్య కళలతో 2 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుతాము. వాటికి మేమంతా ప్రస్తుతము ప్రిపేర్ అవుతున్నాము. ఈ మహాసభలు జూన్ 7th నుండి 9th వరకు 2024లో అట్లాంటా, జార్జియాలో జరగబోతున్నాయి. దీనికి అందరూ ఆహ్వానితులే. మీరందరూ వచ్చి తోడ్పడి మాకు సహకారాలు చేసి ఈ మహాసభలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మా కార్యవర్గ బృందం తరపున కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీశైలము, తిరుపతి, వైజాగ్లో ఈ వేడుకల ఈవెంట్స్ చేశాము. ఇక్కడ విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఈరోజు మధ్యాహ్నము హెల్త్ క్యాంప్స్ చేశాము. దీనికి విచ్చేసిన చాలామంది కళాకారులు, 100 మంది కళాకారులు వచ్చారు. సో దీంతో మన సాంస్కృతిక కనెక్షన్ అమెరికాలో ఉన్న తెలుగు వారికి మరి ఇక్కడ ఉన్న తెలుగు వారికి మధ్యన ఈ మన తెలుగు కల్చరు, తెలుగు సంస్కృతికి ఇంకా గట్టిగా బాండింగ్ ఉండాలని దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేసినాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ, నమస్కారం. నెక్స్ట్ ఇయర్ జరగబోయే కన్వెన్షన్కి ప్రీకర్సర్గా ఇక్కడ మనకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు జరిగిన తెలుగు కళా వైభవం చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ అన్న మన అమెరికాలో జరగబోయే అట్లాంటాలో కొన్ని ప్రోగ్రామ్స్ అన్న పెట్టడానికి చూస్తాము. అట్లే ఇక్కడ కార్యక్రమాలను కూడా మన అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ చూపెట్టి ఇంకా కూడా ఈ కళను మనం ఇంకా దీన్ని పంపించడానికి మేము అమెరికా తెలుగు సంఘం శాయశక్తుల ప్రయత్నిస్తాం. వైద్యులపై దాడులను అరికట్టాలని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జేసీ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్ట్ 11ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఐఎంఏ హాల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగిల్ విండో విధానం అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు కూడా ఐఎంఏ సభ్యులేనని చెప్పారు. ఐఏఎస్ లాగా ఇండియన్ మెడికల్ సర్వీస్ కూడా ప్రవేశపెట్టాలని అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ లాగానే డాక్టర్ ఎమ్మెల్సీలుగా వైద్యులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకి మంచి సర్వీసెస్ అందించాలంటే ఇటు ప్రభుత్వ వైద్యులు కానీ, ప్రభుత్వ వైద్యులు కూడా ఐఎంఏ సభ్యులే. అదే మీకు చెప్పాల్సింది. ప్రభుత్వ వైద్యులు, వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు అందరూ ఐఎంఏ సభ్యులు. అదే మీకు చెప్పాల్సింది. అంటే నేను చెప్పాల్సింది పర్టికులర్గా స్ట్రెస్ చేయాల్సింది. కాబట్టి వీళ్ళందరూ కొంచెం ప్రాక్టీస్ కొంచెం బాగా వాళ్ళ సర్వీస్ అందించాలంటే డెఫినెట్గా వాళ్ళకి కొంచెం స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాలి. మా సభ్యులతో సంప్రదించి ఎలాంటి కార్యక్రమంకైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము తయారీగా ఉన్నాం. మా సభ్యుల ప్రతి ప్రైమరీ సభ్యుడు దగ్గర 10,000 మంది డాక్టర్లు ఉన్నారు. అంటే పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీ దాకా ప్రతి సభ్యులు తాలూకా వాళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ పరంగా మా తాలూకా స్టాండ్. ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి ఒకటే విన్నపం. ఇంత పెద్ద ఒక వ్యవస్థలో వైద్యానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదే టైంలో వైద్యానికి, వైద్య వ్యవస్థకి కాకుండా వైద్య వ్యవస్థలో భాగస్వాములైన డాక్టర్లకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరైన వసతులు కల్పించాలి. ఈరోజు కూడా చూస్తే పిహెచ్సిలో పనిచేసే డాక్టర్స్కి, ట్రైబుల్లో పనిచేసే డాక్టర్లకి ఎవరికి వసతి లేదు, వెహికల్ కూడా లేదు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.